నమస్కారం. శ్రీమద్భైరవరేశాయ నరసింహాయ స్వమంగళం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం పురుషః ఆదోష్యే యత్పురుషేణ హరిషః దేవాయ లక్ష్మీ నరసింహాయ నమః శ్రీమానస్యః పుత్రోద్భవస్యః ఆరవణి గోత్ర వజ్రగణాయ విద్మహే దేవశిష్యాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ వందే గురు పరంపరాం బ్రహ్మణా వేదాస్తే దేవతాంబరీ బ్రహ్మణ్య బ్రహ్మాజ ఆయుక్తీర్తిం విరాందదహు యజమానస్య మనోవాంఛా ఫలసిద్ధిరస్తు నారసింహస్వామి దేవతా పరిపూర్ణతా అనుగ్రహ సిద్ధిరస్తు శతమానం భవతి శతాయు ప్రసదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అనుగ్రహ భాగదాక్ష సిద్ధిరస్తు. శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా యశోద రమేష్ గారిని సన్మానించవలసిందిగా, అదేవిధంగా కూడూరి గంగమణి రాజేష్ గారు, అదేవిధంగా కల్ల లక్ష్మణ్ బీర్పూర్ గారిని, లక్ష్మణ్ బీర్పూర్ గారు, దావనపల్లి జగన్ గారిని, అదేవిధంగా చెక్కపల్లి సత్యం గారు, అదేవిధంగా చల్ల లక్ష్మణ్ గారు, అనంటి సతీష్ గారు, అదేవిధంగా చిన్న గంగాధర్ గారు గారు, కల్లెప్ప సురేందర్ గారు, నరసింహ గారిని సన్మానించారు. సార్ ఒక చిన్న సహకారం కూడా తీసుకోవాలి, తప్పేం లేదు. భగవంతుని సేవలో మనం ఒక దగ్గరకు పోయి ఉంటాం. మనం అడగడంలో తప్పు లేదు, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు మీరందరూ కూడా ఒక యూనిటీగా ఉండి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో భగవంతుని దయ వల్ల మంచిగా చదువుకున్న వాళ్ళు కావచ్చు, వ్యాపారాల్లో లబ్ధి పొందిన కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, వ్యవసాయంలో ఉన్న వాళ్ళు కావచ్చు, తెలివిగా ఉంటే ఇక్కడ భూమి కొని పెడితే ఆ భూమి ధరలు పెరిగిన వాళ్ళు కావచ్చు, కష్టపడ్డప్పుడు వివిధ రకాలుగా కొంత ఆదాయం సమకూర్చుకున్న వాళ్ళను అడగడంలో తప్పలేదు. అడిగి మంచిగా డెవలప్ చేసుకోవాలి. మరి దాంట్లో నా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. అన్న కూడా చెప్తా ఉన్నాడు, మంచిగా విరాళాలు మంచిగా రెగ్యులర్గా వస్తున్నాయని. నేను కూడా ఈరోజు 1 లక్ష రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తున్నా. వాళ్ళు సాయంత్రం వచ్చి తీసుకోవాల్సింది కూడా కోరుతాను. మరి ఈనాడు ఈ కార్యవర్గానికి ఆమోదం తెలిపి దీన్ని ఇమ్మీడియట్గా సర్క్యులేట్ చేయాలని చెప్పి సహకరించిన మన దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు జిల్లా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరి సహకారంతో
ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ నిధులు కూడా తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇదొక మంచి పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయొచ్చు. చాలా మంచి పర్యాటక ఈ గ్రామానికి చాలా దగ్గర బంధువైన చుపోలి కృష్ణారావు గారు పర్యాటక శాఖ మంత్రి ఉన్నారు. వారు నేను అడిగిన 2 కోట్లకు ప్రతిపాదనలు ఇవ్వన్నారు. 1 కోటి రూపాయలు జగిత్యాల నగరవాదానికి, 1 కోటి రూపాయలు ఇక్కడ దీనికి అభివృద్ధికి పర్యాటక రంగం అడుగుదాం, అందరం కలిసి పోదాం. 2 కోట్లకి మొన్న సెక్రటరీకి ఇదే కాళ్ళు నొప్పుతో నేను ఎక్కుతున్నా వారు దిగుతుంది, నేను సంజయ్ కుడుతున్నాం అంటే కొద్దిగా నొప్పి కనుక ఈ టూరిజం నుంచి పర్యాటక రంగం నుంచి మాకు ఏదైనా సహాయం చేయాలంటే 2 కోట్లకు ప్రతిపాదన ఇచ్చేయమన్నారు. మరి తొందరగా రెడీ చేసుకొని తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా దాంట్లో చేసే దాంట్లో ముందుంటా. దీనికోసమే నేను ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. ఇవాళ మనం ప్రభుత్వంతో కలిసి ఎందుకు పనిచేస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో అంటే మనకు ఎన్నో కార్యక్రమాలు నిరంతరం చేయాల్సిన పని ఉంటుంది. ఉదాహరణకి ఇంతకుముందు సోదరుడు పల్లె దవాఖాన గురించి చెప్పాడు. పల్లె దవాఖాన మంజూరు చేసుకొచ్చాం. వాటికి కూడా మళ్ళా ఒక్కొక్క దానికి 3-4 లక్షలు తక్కువ పడ్డాయి. అటువంటి టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మరి 1-2 పడ్డాలు పల్లె దవాఖాన 42 లక్షలు ఇటుకెళ్ళాలి పోయి అడగగానే ఎస్డిఎఫ్ నుంచి 42 లక్షలు ఇచ్చాడు. దాంతో ఇవాళ మనకు అవి పూర్తి అవుతుంది. లేకపోతే కొద్దిగా అసంపూర్తిగా అంత అయిపోయి రంగు వేయకుండా బాధ అనిపించినా కానీ వాటిని పక్కన పెట్టుకొని కలుపుకొని పోయి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు లక్ష్మీనరసింహ ఆలయ అభివృద్ధిలో ముఖ్యంగా ఎట్లయితే కొంత రకరకాలుగా ఈ ప్రపంచీకరణ అవుతున్న సందర్భంలో పిల్లలు యువత పెడదారి పడుతున్న సందర్భంలో ఈ కుటుంబాలు మనకి బాగుండాలంటే, ఈ భారతదేశం ఒకటిగా ఉండాలంటే మనము ఈ ధర్మాన్ని మరవద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. వేరే ధర్మం పాటించే వాళ్ళు, వేరే సంస్కృతి ఉన్న వాళ్ళు, వేరే దేశం వాళ్ళు మనల్ని కాపాడు. కాబట్టి ఈ సందర్భంలో ఈ బీర్పూర్ మండల చుట్టుపక్కల వచ్చిన నాయకులందరూ కూడా పోతాం, ఈ ఆలయ అభివృద్ధి చేసుకుంటాం. హిందువులుగా పుట్టినందుకు మనందరం కూడా గర్వంగా ఉంటాం. పరమతస్తులను ద్వేషించకుండా, ఇక ద్వేషించే వాళ్ళకు దూరం ఉండాలి. మనం ద్వేషించాలి. పరమతస్తులను ద్వేషించకుండా మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన ఆచార వ్యవహారాలను మనం తప్పకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉంటుంది. మరి ఈరోజు ఇక్కడ పాలకవర్గం అయింది కదా, ఇక మీరే మీ తిప్పాలు మీరు పడడం కరెక్ట్ కాదు. ఇది భగవంతుని సేవలో వచ్చిన ఈ 14 మంది, వారికి తోడుగా భగవంతుని సేవలో ఎవరు వారికి తోడున్నా ఆ భగవంతునికి సేవ చేసినట్టు తప్ప సిరినేని శ్రీనివాస్కో, సతీష్కో, లవన్కో చేసినట్టు మాత్రం ఉండదు. అల్టిమేట్గా భగవంతుని దగ్గర మార్కులు పడుతూనే ఉంటాయి అక్కడ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఏ కమిటీలు లేకుండా ఇలాంటి పెద్దలు రామచంద్రన్న ఇంకా చాలామంది ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. ఆ జాతర అప్పుడు ఇంతకుముందు తమ్ముడు లక్ష్మణ్ చెప్పినట్టు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, అన్ని కులాల వారు, వివిధ గ్రామాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల మండలాల నుంచి ఎంతో మంది వచ్చి ఇక్కడ దేవునికి దర్శించుకొని దండం పెట్టుకుని పోతూ ఉంటారు. కానీ నేను ఇష్టపడలే, అనుకోకుండా కవితంగా ప్రోత్సాహంతో రావడం, ఓడిపోవడం, అయినా కానీ మీ మధ్యలో ఉండడం, మీరందరూ భారీ మేరతో నన్ను గెలిపించడం, 2వసారి గెలిపించడం, మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే కొన్ని పనులు అయితే అనే భావనతోటి గతంలో కూడా మనం చూసాం. ఎంతోమంది ఎమ్మెల్యేలు అప్పుడు వైఎస్ఆర్ కాలంలో చూస్తూ, అసలు పివి నరసింహారావు గారి కాలంలో ఎంపీలు మనం చూసాం, వారితో కలిసి పనిచేసారు, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. లేకపోతే ఇవాళ దేశంలో ఆర్థిక స్థితిగతులు వేరైతే ఉంటుండే, కింద మీద అవుతున్న ప్రభుత్వం. మరి అట్లా రకరకాల కారణాలు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా వేరే మంత్రులు కావచ్చు, సలహాదారులు కావచ్చు, ఇట్లా మమ్మల్ని కొంతమందిని కలిసి పనిచేయడంతో చేయడం వచ్చిన సందర్భంలో కూడా మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నా, మొదటి రోజు నుంచి అందరినీ కలుపుకొని పోతామని చెప్పి కొందరు కలిసి వస్తున్నారు, కొందరు కలిసి వస్తున్నారు, అది వేరే విషయం. ఇలా సామ్రాట్ మిత్రుడు ఇక్కడ రాకపోయినా కానీ ఇంటికి వచ్చి కలిసి ఉంటుంది. అంతకుముందు కూడా మిత్రులు లవన్, సతీష్ కొంత అటు ఇటు తిరిగినా కానీ ఎటు అందరికి కలుపుకొని పోతున్నాం. కానీ ఎవ్వరు ఏదో చేయటం సురేందర్, అదే సురేందర్ రెడ్డి అదే దేవుని దగ్గర క్లెయిమ్ లేదో కలుపుకపోయే మనస్తత్వం. చాలా మంది ముఖ్య నాయకులు
ఈ మండలంలో ఉన్నవారు ఒక డాక్టర్గానే నాకు చాలా పరిచయం. తర్వాత వ్యక్తిగతంగా కూడా అక్కడున్న బంధుమిత్రుల ద్వారా కూడా తుంగూరు కావచ్చు బీర్పూర్ వాళ్ళు పరిచయం. మరి ఇట్లా వాళ్ళతో కూడా నేను ఫోన్లలో మాట్లాడడం జరిగింది.